వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఎల్లారెడ్డి మండలంలోని అల్మాజీపూర్ గ్రామంలోని పురాతన కట్టడమైన గుమ్మాస్ వద్ద ప్రతి ఏడాది ఉర్సు కార్యక్రమాన్ని హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటారు. ఈ ఉర్సు కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రామరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, కాంగ్రెస్ నేతలు సామెల్ శ్రీనివాస్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, సయ్యద్ గఫర్, షెకావత్ అలీ, దత్తు ఉన్నారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో పండ్ల దుకాణాలు పదుల సంఖ్యలో వెలిశాయి. రాత్రి ఉపవాసం పండ్లతో విరమించే ఆచారం మండలంలో వ్యాపారుల ధరలు రెట్టింపు చేశాయి. అరటి పండ్లు డజనుకు 120, ద్రాక్ష కిలో 150, తిరుజతి కిలో 100, ఆరెంజ్ 120, యాపిల్ 30 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. గతేడాది కంటే ధరలు రెట్టింపు కావడంతో ప్రజలు పండ్లు తక్కువగా కొనడం కనిపిస్తోంది. శ్రీశైలం ఎడమ కాలువ నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాద సంఘటనలో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా తీసుకురావడానికి దేశంలో అందుబాటులో ఉన్న అత్యున్నత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నట్లు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఎల్టీసీ ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించి జేపీ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సహాయక చర్యలపై సమీక్షించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తి ప్రవక్తుల నడుమ జరుపుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. భక్తుల తాకిడి పెరగడంతో ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బ్యారికేడ్లు, షామియానాలు, తాగునీరు తదితర సౌకర్యాలను కల్పించి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మార్గ మధ్యన సిద్దిపేట పట్టణంలోని ఎల్లమ్మ, రావిచెట్టు, హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి మండలంలోని కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణిగంట్ల ప్రవీణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు. శివరాత్రి పండుగ సందర్భంగా డొర్నకల్ మండలం వెన్నారం గ్రామంలోని శివాలయంలో శివ పార్వతుల విగ్రహానికి జలాభిషేకాలను, పాలాభిషేకాలను నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే డొర్నకల్ మండలంలోని పంచముఖ లింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగానికి జలాభిషేకాలను, పాలాభిషేకాలను నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనితో భక్తులు దర్శనానికి క్యూ కట్టారు. ముస్తాబైన ఆలయాల్లో భక్తులు సందడి చేశారు. వేల్పూర్ మండల కేంద్రం అమీనాపూర్ శివారులో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ పూజారి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండేపురి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ స్వయంభూ పార్వతి శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వయంభూగా వెలిసిన శంభు లింగేశ్వర స్వామికి ప్రత్యేకంగా అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ తోటకూరి రమేష్ పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఉత్కంఠ కొనసాగుతోంది. టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కుకొని 96 గంటలు కావస్తున్న రెస్క్యూ బృందాలు ఇప్పటి వరకు వారిని కాపాడలేకపోయారు. అయితే ప్రభుత్వం కార్మికులను ఎలాగైనా కాపాడాలని సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఆపరేషన్ మార్కస్ చేపట్టనుంది. ఈ బృందాల ద్వారా ఈ రోజు కార్మికులను ఎలాగైనా బయటికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టింది.